భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రాష్ట్ర బడ్జెట్పై సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె బ్రహ్మచారి తీవ్ర విమర్శలు చేశారు. 3,24,000 కోట్ల భారీ బడ్జెట్ ఎన్నికల వాగ్దానాలను విస్మరించిందని అన్నారు. కార్మికుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదని చెప్పారు. ఈ బడ్జెట్ అంకెల గారడీ తప్ప ఈ బడ్జెట్లో ఎటువంటి కొత్తదనం కానీ అభివృద్ధి కానీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాల అమలుకు సంబంధించినటువంటి బాధ్యత కానీ ఏమీ కూడా ఈ బడ్జెట్లో లేదు. ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి చాలా ముఖ్యమైనటువంటి హామీలు ఇచ్చింది. ఇప్పుడు 3 పర్యాయాలు బడ్జెట్ ప్రవేశపెట్టినా ఇప్పటి వరకు కార్మిక వర్గానికి సంబంధించి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకి 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇప్పుడు కూడా ఆ బడ్జెట్లో ఆ వేతనాల గురించి మాట లేదు. పైపెచ్చు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల మీద మరిన్ని భారాలు వేసే విధంగా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే కాలేజీలకు కూడా టిఫిన్ మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని చెప్పారు. మరి అక్కడ వంటుండేటువంటి కార్మికుల యొక్క భవిష్యత్తు ఏమిటి అనే దానికి సమాధానం లేదు. అట్లాగే అంగన్వాడీలకు సంబంధించి, గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల పెరుగుదలకు సంబంధించి, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఇస్తామన్న 12,000 రూపాయల స్కీమ్కి సంబంధించి ఎటువంటి నిధులు కేటాయింపు ప్రస్తావన ఏది కూడా ఈ బడ్జెట్లో లేదు. ఈ బడ్జెట్ పూర్తిగా కార్మిక వ్యతిరేకమైనది. షెడ్యూల్డ్ పరిశ్రమల యొక్క కనీస వేతనాల జీవోలు సవరింపు జరగలేదు. వేతనాల పెంపుదల గురించి ఒక్క మాట కూడా ఈ బడ్జెట్లో లేదు. ఈ రకంగా కార్మికుల్ని ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి వంచనకు గురి చేసేటువంటి బడ్జెట్ ఇది. కాబట్టి ఈ బడ్జెట్కి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేయాలి. కార్మికులకు అనుకూలమైనటువంటి బడ్జెట్గా రూపొందించాలి. కార్మికుల యొక్క సంక్షేమానికి నిధులు పెంచాలి. కార్మికుల వేతనాలు పెంచాలి. చట్టబద్ధత కల్పించాలి. ఈ రకమైన డిమాండ్లు పరిష్కారం చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.